హక్ చాలు ఆ జవాన్లు ఆ ప్రజలకు ఎంతటి భద్రతను నమ్మకాన్ని ఇచ్చారో చెప్పడానికి. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది గొడవలు, హింస, భయం. కానీ ఈసారి అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. సామాన్య ప్రజలు ఎలాంటి భయం లేకుండా గడప దాటి వెళ్లి ఓటు వేశారు. అసలు ఏళ్లుగా మారని ఈ పరిస్థితి ఇప్పుడు ఎలా మారిందో ఒక్కసారి చూద్దాం. ఓటు వేయడం మన హక్కు, కానీ ఒకప్పుడు అక్కడ ఓటు వేయడమే ఒక పెద్ద సాహసంగా ఉండేది. అయితే ఈ ఎన్నికల్లో స్వేచ్ఛగా ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారీ స్థాయిలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్, ముఖ్యంగా మన సిఆర్పిఎఫ్ జవాన్లను రంగంలోకి దించింది. ఈ జవాన్లు రాత్రి పగలు తేడా లేకుండా ఎన్నో బెదిరింపులను ఎదుర్కొంటూ ప్రాణాలకు తెగించి మరీ డ్యూటీ చేశారు. ఈ వీడియో చూడండి. ఒక వృద్ధురాలు మన మహిళా కమాండోను ఎంత ఆప్యాయంగా హత్తుకొని ఏడుస్తుందో. ఆ ఒక్క హగ్ చాలు ఆ జవాన్లు ఆ ప్రజలకు ఎంతటి భద్రతను నమ్మకాన్ని ఇచ్చారో చెప్పడానికి. రాజకీయాలు, పార్టీలు ఎలా ఉన్నా పశ్చిమ బెంగాల్లో ఒక సామాన్యుడు ధైర్యంగా పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వేశాడంటే దానికి ఏకైక కారణం ఈ రియల్ హీరోలే. ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ఈ ధైర్యవంతమైన జవాన్లకు మనం ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే కదా. బెంగాల్ ఎన్నికల్లో మన బలగాల కృషి చూశాక మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. మన దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న ఈ హీరోల కోసం ఈ వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.